అంటే ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి, ఈ రాష్ట్రంలో పేదల పరిస్థితి, ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మీరు మీ చేతిలో మోసపోయిన యువత పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికార మత్తులో, అధికారం ఉందనే అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడుతుండవచ్చు. పెద్దలను కూడా కేసీఆర్ గారు అయితేనేమి, మరి తెలంగాణ కోసం గట్టిగా, కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా కొట్లాడిన పెద్దల్ని కూడా అవమానించే తీరులో మాట్లాడుతుండవచ్చు. కానీ కాలం ఎన్నటికీ ఒక్కలాగా ఉండదు, అధికారం కూడా ఎన్నటికీ ఎవరిది ఒకరి సొత్తు కాదు. 10 ఏళ్లు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇచ్చినారు. మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వారిని నేను కేసీఆర్ గారి తరఫున పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చినాను. వారు సానుకూలంగా స్పందించారు. మాకు కేసీఆర్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉంది. కానీ మీరందరూ వచ్చారు, ఆహ్వానించారు, సంతోషం. కానీ ఒకసారి నేను కేసీఆర్ గారిని కూడా కలిసి ఈ రాబోయే 2-3 రోజుల్లో నేను నా నిర్ణయం తప్పకుండా చెప్తానని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం. నేను వారిని కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో రైతులు, ఈ రాష్ట్రంలో పేదలు తిరిగి వారి మొహంలో చిరునవ్వు రావాలి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టాల్సిందే, తెలంగాణను పట్టాలు ఎక్కించాల్సిందే. అందుకే వారి సహకారాన్ని నేను కోరుతా ఉన్నాను. మా సహచరులందరం కూడా కలిసి వచ్చి వారిని ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులందరం కూడా వచ్చి వారిని సాదరంగా ఆహ్వానించాము. వారు పెద్దలు కేసీఆర్ గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని, అల్టిమేట్ గా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, తప్పకుండా జగిత్యాల జిల్లా ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకుని వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. వారికి తప్పకుండా మా వైపు నుంచి ఆహ్వానం మాత్రమే కాదు, పార్టీలో కూడా సముచితమైన స్థానము, గౌరవము, తప్పకుండా ప్రజల్లో వారికి ఉన్న గౌరవానికి, ప్రజల్లో వారికి ఉన్న గుర్తింపుకు తగ్గ విధంగా ఉంటుందని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు వారు కూడా వారి సహచరులందరినీ పరిచయం చేశారు. చాలా ఓపికగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు పెద్దలు జీవన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా మా అందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు స్పందించాలని కోరుతాం. ఈరోజు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచన సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మిత్రులు కేటీఆర్ గారు ఏదైతుందో జిల్లా చెందినటువంటి, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందినటువంటి అందరూ కూడా నాకు పూర్వ సహచరులే. అందరితో కలిసి పనిచేసినటువంటి అనుభవం నాకుంది. అందరితో పర్సనల్ రిలేషన్ కూడా నాకుంది. అందరితో ఇక్కడి మారిన పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ లో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఇలా ప్రధానంగా ఏదైతే వివరం కాన్స్టిట్యూషన్ ఏదైతుందో రాష్ట్ర భవిష్యత్తు అనేది ప్రధానం. రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఏదైతుందో మనం పాటుపడుతున్నటువంటి అవకాశం మరి వారు నాకు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. చెప్పండి, నేను వాస్తవంగా ఏదైతుందో 25 మార్చ్ నేను కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్న నాడు కొత్త భావోద్వేగానికి గురి కావడం జరిగింది. 4 దశాబ్దాల అనుబంధం కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ నుండి మరి బంధం తెంచుకునేటువంటి ఒక పరిస్థితి ఎదురు కావటం కొంత నాకు ఆనాడు రియల్లీ ఐ ఫెల్ట్ దట్ డే వాజ్ వెరీ అన్ఫార్చునేట్. కానీ ఇవాళ ఒక విధంగా ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెంచుకున్నా కానీ ఇలా భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ ఐఎమ్ ఫీలింగ్స్ టుడే ఈజ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే ఇలా జీవితం అనేది ఎటు దారి తీసి ఏంటి మనం ఎవరు కూడా ఊహించమని చెప్పండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రం యావత్తులో కూడా జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అవుతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు చెప్పండి. దానికి కారణాలు కూడా మీరు ఊహించి ఉంటారని చెప్పండి. గత 20 మాసాలకి నేను ఏదైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డని చెప్పంటున్నాను. అయినప్పటికీ కూడా ఏదైతున్నదో ఇవాళ నేను తట్టుకొని నిలబడ్డా, కానీ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రధానం అని చెప్పంటున్నాను. వీళ్ళ ఆనాడు ఏదైతే 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఒక్కరికొకరు ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. ఆనాడేదైతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి ఒక
పరిష్కారాలు ఏదైతుందో అభివృద్ధి ఉందో ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి మీరు పేర్కొనడం జరిగిందో దాన్ని ప్రజలు ఆకర్షితులైంది కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. కానీ రియల్లీ ఏదైతుందో నా అనుభవం చెప్పంటున్నాను. ఐ హావ్ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా నేను. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10 సంవత్సరాలు కృషి చేస్తే అది 2 సంవత్సరాల్లో తిరోగమన చేయక వీళ్ళ ప్రజలు ఏదైతుందో అంటే నేను ప్రాక్టికల్ చెప్తున్నాను. ఇవాళ నేను మీరేదో వచ్చిందో అని చెప్పని బీఆర్ఎస్ లో జాయిన్ కావాలని చెప్పి ఇక్కడ నిర్ణయం ప్రకటించడం కాదు చెప్పంటున్నాను. నేను ఆనాడే నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను కొంతమంది నాకు గుర్తు పెట్టి అయినా నేను ఐ వాంట్ టు స్టడీ ది మైండ్ ఆఫ్ ది పీపుల్. ప్రజాభిప్రాయం ప్రజలు ఏ విధంగా స్పందన ఉందో గమనిస్తామని చెప్పండి. మా మిత్రులు సహచరులు శివప్లాసులు ఒక అభిప్రాయం కూడా సేకరించాలని చెప్పని ఈ 2 వారాన్ని ఓపిక పెట్టని చెప్పండి. మా మిత్రులు శివవిలాసులు సహచరులు వారి యొక్క సూచనలు సలహాలతో పాటుగా ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని గమనించండి. నేను ఈ మధ్య ఒక 4-5 డేస్ బ్యాక్ ఇట్లా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. మా ప్రెస్ మిత్రులు కూడా ఇంకా మీరు ఎందుకు ఓపిక పడుతుంది సార్, ఏదో నిర్ణయం ప్రకటిస్తే అయిపోతాయి కదా, ఎందుకు మీరు అనుకున్నట్టు ప్రకటించి ముందుకు పోతే అయిపోతాయి కదా అని చెప్పని మా పాత్రికేయ సోదరులు కూడా ఏది ఇస్తుందో దే టు హ్యావ్ సజెస్టెడ్ మీ. అంటే ఇవాళ ఏది ఇంకా మీరు రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు, యూ కెన్ గో ఫర్దర్, యూ కెన్ గో హెడ్ అనే ఒక భావ సూచనలు మా పాత్రికేయ సోదరులు కూడా పొందడం జరిగిందని చెప్పండి. ఇవాళ ఏది ఇస్తుందో కేసీఆర్ గారి